బాణాసంచా పేలిన ఆ దేశం మనకు వివరణ ఇస్తుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్. ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే శకం ముగిసిపోయిందని ఆయన వెల్లడించారు. ఈ నవభారతం ఒట్టి మాటలు చెప్పదు, నేరుగా శత్రువుల ఇళ్లలోకి ప్రవేశించి దాడి చేస్తుంది అని పేర్కొన్నారు. మంగళవారం యూపీలోని రాంపూర్లో బీజేపీ లోక్సభ అభ్యర్థి ఘనశ్యామ్ లోధీకి మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. మీరు కర్తార్పూర్ సాహిబ్ను చూసి ఉంటారు. దానికి గతంలో పాకిస్తాన్, కాంగ్రెస్ అడ్డంకిగా నిలిచేవి. ప్రధాని మోడీ చొరవ చూపి కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను తెరిపించారు. మోడీజీ దేశం కోసం చేయాల్సినవి అన్నీ చేస్తున్నారు. అయోధ్యలో రాముడి ఆలయాన్ని కూడా నిర్మించారు అని వివరణ ఇచ్చారు ఆయన. ఇప్పుడు బాణాసంచా పేలిన పాకిస్తాన్ వచ్చి మన దేశానికి వివరణ ఇచ్చుకుంటుంది. ఆ బాణాసంచా పేలుడు వెనుక తాము లేమని భారత్కు పాక్ చెబుతుంది. అంతటి భయం ఇప్పుడు పాక్లో ఉంది. శత్రు దేశం చాలా భయపడిపోయింది. ఇదే నవభారతం అని యూపీ సీఎం యోగి తెలిపారు. ఇక ముజఫర్ నగర్లో జరిగిన మరో ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, యూపీలో ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. వాళ్ళ పేర్లు చెబితే ఒకప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేది. సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాఫియా లీడర్ కాన్వాయ్కి ఏకంగా సీఎం కాన్వాయ్ దారిచ్చే పరిస్థితి ఉండేది. మేము అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మాఫియా నేతల ప్యాంట్లు తడుస్తున్నాయి. మాఫియా రక్తంతో యూపీని శుద్ధి చేశాం. ఇక దేశాన్ని శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. బహిరంగ శత్రువులైన, అంతర్గత శత్రువులైన ఉపేక్షించే పరిస్థితే లేదన్నారు. స్వపక్షమైన, విపక్షమైన దేశానికి హాని తలపెట్టాలని చూసిన వాళ్ళ తల నరకడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బీజేపీ నాయకులు అని వెల్లడించారు యోగి ఆదిత్యనాథ్. ఇందులో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. రాబోయే ఎన్నికల్లో మోడీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని స్పష్టం చేశారు యోగి.